ఈ అధికారే ప్రధాన అర్చకుడుగా ఉన్నటువంటి ఒక అర్చకుడి కుమారుడికో కుమార్తెకో ఈ మధ్యన పెళ్ళైతే ఆ పెళ్లికి వెళ్ళి ఏంటి ఇంతమంది విఐపీలు ఈ పెళ్లికి హాజరయ్యారే అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఇక మీదట అర్చకులనందరినీ కూడా ప్రతి ఒక్కరిని తనిఖీలు చెయ్యండి అని ఆదేశాలు ఇచ్చినారు. ఇది కూడా నేనేదో అభాండం వేయటానికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను దేనికైనా సిద్ధమే. ఆ అర్చకులంతా వణికిపోతున్నారు. స్వామివారికి నివేదన చేసిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు విజిలెన్స్ వాళ్ళు తరతరాలుగా ఆ 4 కుటుంబాల వాళ్ళు స్వామివారి సేవలోనే తరించిపోయి ఆ గుడి యొక్క వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయటంలో సగభాగమైనటువంటి అర్చక స్వాముల యొక్క దుస్థితి ఈ రోజున చిన్న పోలీసు అధికారుల చేతులతో తడమబడుతూ వాళ్ళు బయటికి తీసుకొని వచ్చే స్వామివారి ఆ కుంకుమో లేకపోతే పసుపో ఆ చిన్న తులసి దళమో దానికోసమని వీళ్లను ఎయిర్పోర్టులలో ప్రయాణికుల్ని చెక్ చేసినట్టుగా చెక్ చేస్తూ ఉండటం పట్ల బిడియపడుతూ బాధపడుతూ ఆవేదన చెందుతూ ఆ వేదనాపూరితమైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ రకంగా మూగరోధన చేస్తుంటే ఏమి సందేశం ఇస్తున్నాం మనం వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి? అక్కడ ఉన్నటువంటి 4 కుటుంబాలైనటువంటి వేదమూర్తులుగా బాసిల్లి స్వామివారి తరువాత వీళ్లే అత్యంత పుణ్యపురుషులుగా పూజలు అందుకునేటువంటి భక్తులుగా మనమందరం కూడా గౌరవించేటువంటి ఆ కుటుంబాలకు ఇస్తున్నటువంటి మర్యాద ఇది. ఈ రోజున టీటీడీ అధికారులు వెంటనే దీని మీద పత్రికా ప్రకటనో లేకపోతే ఇదంతా ఫేక్ అనో చెప్పవచ్చు. కానీ అక్కడ మూగతో వేధిస్తున్నటువంటి వేద పారాయణదారుల యొక్క ఆక్రందన వెంకటేశ్వర స్వామి వింటున్నాడు. ఆ అర్చకుల యొక్క ఘోష శ్రీవారి చెవుల బారిన పడింది అన్నటువంటి సంగతిని మర్చిపోవద్దండి అని నేను కోరుతున్నా. పరాకామండిలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులను ఈ మధ్యన నాకు మన ఉద్యోగస్తులే చెప్పినటువంటి విషయం, సరే అది కూడా చాలా బాధ కలిగించే విషయం. మూలశంకతో బాధపడుతున్నటువంటి ఒక ఉద్యోగిని, అది కూడా ఏకవస్త్రగా ఉండేటువంటి ఉద్యోగులు, జనరల్గా లోపలికి పోయిన వాళ్ళందరూ కూడా ఏకవస్త్రలే. ఈ ఏకవస్త్ర ఉద్యోగిని మూలశంకతో బాధపడుతున్నటువంటి ఉద్యోగి ఆసనంలోకి చెప్పడానికి కూడా సిగ్గు. ఇది ఆసనంలో ఏమున్నదో చూపించు అని కెలికి తద్వారా అక్కడ రక్తస్రావం కూడా జరిగిందంటే ఎంత చెప్పుకోవడానికి కూడా అసహ్యంగా ఉండేటువంటి చేష్టలు అక్కడ జరుగుతున్నాయి అని ఆ ఉద్యోగస్తులు చెబుతూ ఉంటే ఎంత బాధాకరంగా ఉన్నదో ఒకసారి ఊహించుకోండి. ఇన్ని రకాలుగా చేస్తూ మళ్ళీ మేము వచ్చాక విఐపి బ్రేక్ దర్శనాలను సులభతరం చేశామని రోజుకు 7,500 మందికి విఐపి భక్తులకు ఊడిగం చేస్తున్నారు. గత కొద్ది కాలంగా వారం 10 రోజులుగా వారి ఆజ్ఞానుసారము రాత్రి 8 గంటల తరువాత విజిలెన్స్ వాళ్ళు ఎంబీసీ క్వార్టర్స్ దగ్గరను వరాహస్వామి ఆలయం దగ్గర అలాగే మరొక 2 చోట్ల కళ్యాణకట్ట దగ్గర నుంచి వచ్చేటువంటి దారి ఇలా 4 చోట్ల తాళ్లు వేసేసి చిన్న మైకులలో దర్శనానికి మీరు ఎవరు ఇప్పుడు వెళ్ళకూడదు, మీరు పొద్దున్నే రండి అని క్యూ లైన్లలో భక్తులకు ప్రవేశం లేకుండా చేస్తున్నారు. అంటే క్యూ లైన్లలో అప్పటి వరకు అంటే ఆ 2 క్యూ కాంప్లెక్స్లో ఉన్నంత వరకే ఉంచినట్టుగా ఉంచి వాళ్ళకు తొందరగా దర్శనం కల్పించేసినాము అని ప్రచారం చేయటానికి భక్తులందరినీ కూడా మీ అవస్థలు మీరు పడండి అని చెప్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి తతంగం. ఇదేమి నేను ఇది కూడా నేను చేస్తున్న ఆరోపణ కాదు. ఇలా చేస్తున్నారు అంటే మీరు స్వామివారికి శీఘ్ర దర్శనం కల్పించేవాళ్ళ అంటే భక్తుల్ని దబాయించి దైవ దర్శనానికి వాళ్ళకు అనుమతి లేకుండా అసలు లోపలికి వెళితే ఎంతసేపు అయినా కూడా నిలబడి
కూర్చొనో వెంకటేశ్వర నామ జపం చేస్తూ స్వామివారి దర్శనం కోసమని ఎంత కష్టమైనా పడి మేము ఆ వెంకటేశ్వర స్వామిని లిప్తపాటు దర్శనం చేసుకుంటాము అని వాళ్ళు క్యూ లైన్లలోకి రావడానికి సిద్ధపడితే వాళ్లను ఆటంకపరచడం ఏంటండి? ఈ రకంగా జరుగుతున్నది అన్నటువంటి విషయాన్ని కూడా మీ అందరి ద్వారా సభ్య సమాజానికి తెలియజేస్తున్నా. అలాగే తిరుమల తిరుపతి అధికారులు దాదాపు 13 పీఠాలకు, కొండ మీద ఉన్నటువంటి పీఠాలకు సంబంధించిన వాళ్ళు కట్టినటువంటి ఆశ్రమాలలో అవకతవకలు జరిగినాయంటే వాళ్ళేదో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించినారు అని వాళ్ళకందరికీ కూడా టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ ద్వారా ఈ అధికారి తాకీదులు పంపించినాడు. తాకీదులు లిఖితపూర్వకంగా అలా పంపించి మీరు అక్కడ ఇది కూడా చాలా సంవత్సరాలుగా ఏ పీఠంలోనైనా నిరంతరం హోమం జరుగుతుంది, నిరంతరం అన్నదానము జరుగుతుంది, మీరెందుకయ్యా పొయ్యి వెలిగించేది అని అన్నాడట. అక్కడెందుకయ్యా అన్నప్రసాదం చేసేది, అవన్నీ ఆపేయండి అని తాకీదులు ఇచ్చినారు. పాపం ఆ పీఠాధిపతులకు ఏం చేయాలనో దిక్కుతోచక వీళ్లకు చెప్పితే అర్థం కాక అధికారులకు వాళ్ళు సాక్షాత్తు ఆర్ఎస్ఎస్ చీఫ్కు ఇది మీ పాలన, మీ కూటమిలో ఉన్నటువంటి పాలన తీరు అని వాళ్ళు కంప్లైంట్ చేస్తే సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి వీళ్లకు టీటీడీ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన తరువాత మొన్న 18వ తారీఖు 19వ తారీఖు జరిగినటువంటి పాలక మండలిలో ఇక మీదట ఈ పీఠాలకు ఎవ్వరికీ కూడా నోటీసులు ఇవ్వకూడదు అనేటువంటి ఒక తీర్మానం చేసినారు. అది మీకు అందరికీ కూడా వచ్చే ఉంటుంది, కావాలంటే నేను ఇప్పుడే దాన్ని చూపిస్తాను. అంటే మీరెందుకు పీఠాధిపతుల మీదనే స్వారీ చేయాలన్నటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఆడ పువ్వులు వెలిగించేది ఏంటి, అక్కడ అన్నదానాలు చేయటం ఏంటి అన్నటువంటిది మీకు ఎంత అహంభావం అయితే పీఠాధిపతుల జోలికి వెళతారు మీరు? మీకు కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలు వేస్తే తప్ప మీకు అర్థం కాలేదా? ఇంత అహంకారంతో వెంకటేశ్వర స్వామి ఆలయంలో అధికారులు పనిచేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని సభ్య సమాజానికి తెలియజేస్తున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరంతరాయంగా నిరాటంకంగా నిరాఘాటంగా జరుగుతున్నటువంటి వేద పారాయణాన్ని ఒక అధికారి వేదం ఏందయ్యా చదివేది, వేదం ఎవరికి అర్థమవుతుంది, మీరు వెంకటేశ్వర స్వామి పేరు చెబితే చాలు కదా, ఓం నమో వెంకటేశాయ అనండి చాలు అనని వేద పారాయణదారులతో మాట్లాడటం. వేద పారాయణదారులు నాతో మాట్లాడుతున్నప్పుడు భయంతో వణుకుతూ సాంప్రదాయాలకు తూట్లు పొడిచేటువంటి పరిస్థితి, కొండ మీద దాపురించే స్థితికి చేరుకున్నాం సార్. వేదం ఎందుకు, వేదం చదవటం ఎందుకు అని అధికారి మాట్లాడితే నోరు మెదపలేనటువంటి స్థితిలో మేమున్నాము అని అంటే స్వామి ఆలయంలో ఎంత అపచారానికి శ్రీకారం చుట్టారు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారి అన్నటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నా. దివ్య ప్రభులు అయినటువంటి వేద పారాయణదారుల మీద వేదం చదవకండి, అవసరం ఏమున్నది, వేదం వద్దు మనకు, మీరు ఓం నమో వెంకటేశాయ అంటే చాలు కదా, ఎవరికి అర్థమవుతుందయ్యా వచ్చినటువంటి భక్తులకి, ఒక్కరికి కూడా అర్థం కానటువంటి వేదం ఏంది మీరు మాట్లాడేది చదివేది అని దబాయింపుతో అన్నటువంటి అధికారి యొక్క నిర్వాకం ఎంత సనాతన ధర్మానికి తూట్లు పొడిచేటువంటి వ్యవహారం ఇది. వేదం అంటేనే బ్రహ్మదేవుని వాక్కు అన్నటువంటి విషయం అందరికీ కూడా
తెలిసినటువంటిది. వేదం ఎవరికి అర్థమవుతుందయ్యా అని బెదిరింపుతో అది చెప్పాల్సినటువంటి పని లేదు అన్నటువంటి విషయాన్ని ఆ అధికారి మాట్లాడటం అన్నది ఎంత గుండెలు నులిపేసేటువంటి విషయం. భారతీయ సంస్కృతి కాపాడబడాలి, భారతీయ సంస్కృతే మొత్తం ప్రపంచానికంతా దిక్సూచి, భారతీయ వేద సంస్కృతి వలనే సనాతన ధర్మాలు కాపాడబడుతున్నాయని చెప్పేటువంటి నమ్మేటువంటి వాళ్ళకందరికీ కూడా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పనిచేసేటువంటి ఓ అధికారి తనకున్నటువంటి అధికార గర్వంతో బలంతో శరాఘాతంలాగా ఈ ప్రయత్నాన్ని చేస్తుంటే అడ్డుకోకపోతే ఏ స్థితికి దిగజారుతామో ఒక్కసారిగా నేను దీన్ని రాజకీయం చేయటానికి కాదు, నేను ఇది సనాతన ధర్మాన్ని కాపాడాలని కంకణబద్ధులైనటువంటి హిందూ జాతికంతా కూడా తెలియపరుస్తున్నటువంటి విషయం ఇది. కలియుగంలో ఇప్పుడు ప్రతిరోజు తొలి సేవకు శ్రీకారం చుట్టే చతుర్ముఖ బ్రహ్మగారు, అంటే చతుర్ముఖ బ్రహ్మ తలుపులు తీయంగానే, గుడి తలుపులు తీయంగానే నిరంతరం 4 వేదాలను 4 ముఖాలతో పారాయణ చేస్తారు అన్నటువంటిది మనకందరికీ ఉన్నటువంటి నమ్మిక నిజం. అందుకే సుప్రభాత తీర్థానికి బ్రహ్మతీర్థం అన్నటువంటి పేరు కూడా ఉన్నది. తిరుమల దాన శాసనాలు చూస్తే వేదపారాయణ నిత్యం దేవాలయంలో జరగాలని, అందువల్ల నిత్యాభివృద్ధి తిరుమలకు జరుగుతుందని ఎందరో దానములు సమర్పించినారన్నటువంటి విషయం కూడా ప్రత్యేకించి గణించాల్సినటువంటి అవసరము లేదు. సాక్షాత్తు పూర్వ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి పివిఆర్కే ప్రసాద్ గారు తాను రాసినటువంటి నాహంకర్త అన్నటువంటి పుస్తకంలో ఎప్పుడెప్పుడు వేద పండితులకు సంభావన పెంచామో అప్పుడప్పుడు హుండీ ఆదాయం పెరిగిందని గణాంకాలతో సహా నాహంకర్త పుస్తకంలో ఆయన వివరించటం జరిగారు. వేద పారాయణ పథకం అభివృద్ధి చేయటానికి, చాలా అభివృద్ధి జరగాలని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేద పారాయణ కోసమని 700 పోస్టులను సృష్టించి ఎండోమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మంజూరు చేయటం కూడా జరిగింది. కానీ మేము ఓడిపోవటం తర్వాత ఆ పోస్టుల నియామకం ఏమైందో కూడా ఎవరికి తెలియకపోగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో దాదాపు 56 మంది వేదపారాయణదారులుంటే చాలామంది రిటైర్ అయిపోవటమో లేదా చనిపోవటమో జరిగింది. దాదాపు 27కు పైగా పోస్టులు పెంచకుండా ఆ 56 ఇంకా కూడా ఖాళీలు ఉన్నాయి. వాటిల్ని భర్తీ చేసేటువంటి కార్యక్రమమే ఈ ఏడాది పాటు జరగకపోవటం కూడా చాలా బాధ కలిగించే విషయం. అంతే కూడా కాకుండా అర్చామూర్తిగా తానున్నంతకాలం పూజా విరామ వేళల్లో తనకు వేదపారాయణం వినపడాలని స్వామివారు బ్రహ్మను ఆదేశించారని స్కాంద పురాణం రేవాఖండం స్పష్టంగా తెలియచేస్తున్నది. మేమొస్తే వెంకటేశ్వర ఆలయాన్ని ప్రక్షాళన చేస్తాము, ఆ పాలననంతా కూడా పరమ పవిత్రం చేస్తాము అని చెప్పినటువంటి ఈ పాలకుల పాలనలో వేద పారాయణాన్ని నిషేధించాలా అన్నటువంటి ఆలోచన ఒక అధికారికి వస్తే, ఇదేదో ముఖ్యమంత్రికి వచ్చిందని నేను అనటంలే, కానీ మీ భక్తుడైనటువంటి ఒక అధికారి మీ పేరు చెప్పుకొని అక్కడ పాలన చేస్తున్నటువంటి అధికారి మీ అనుమతి లేకుండా చేస్తాడా ఇలాంటివి అనేటువంటి అనుమానాలకు తావిచ్చే విధంగా ఈ కార్యక్రమం ఉన్నది. అంతే కూడా కాదు సుమా,